ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగనాల్ సార్ దగ్గరికి మస్తు మంది జనం పోయిరట. అగో ఇప్పుడు పంకపాటి అధికారంలో కూడా లేదు. పరమానందయ్య శిష్యులోలే 11 మంది ఎమ్మెల్యేలు మిగిలిరి. ఓటమి పాలైనరు. ఎట్లున్నారని ఓదార్చేదందుకు పోయిర్రా అంటే ఏమో మరి ఎందుకు పోయిర్రో ఏం కథనో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో మాజీ సీఎం జగనాల్ సార్ను కలిసేందుకు మస్తు మందే వచ్చిర్రు కదా. పంకపార్టీ అధికారంలో లేకున్నా ఇంతమంది వచ్చిర్రంటే తారీఫ్ చేయవలసిందే. ఎంతో కొంతమంది జనాలకు జగనాల్ సార్ మీద అభిమానం ఉన్నదా ఎట్లా? అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని హామీలు అమలు చేస్తే నవరత్నాలకు మెరుగులద్ది ఏపీ నశీవ మారుస్తా అనుకున్నాడు కానీ ప్రజలే రాజన్న రాజకీయ వారసుని నెత్తిరాత మార్చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో కదా కేసీఆర్ సార్కు వచ్చిన కష్టాలే ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగనాల్ సార్ కూడా వచ్చినట్టు అనిపిస్తలేదు. అయినా రాజకీయంలో అధికారంలో ఉంటేనే లీడర్లకు మర్యాదలు రాజభోగాలు ఉంటాయి. సీటు మీదకెళ్ళి దిగితే ఆఫీసులో పనిచేసే చెప్రాసి కూడా ఇలువయ్యారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడే అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రజల కోసం పనిచేయాలి. పగా ప్రతీకారాలు తీర్చుకునేందుకు రాజకీయాన్ని వాడుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లతోనే ఇట్లా బుద్ధి చెప్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.